1 అవర్ తర్వాత చూడండి, ఇక్కడ 1 అవర్ ఎగో అని ఉంది, 3159 వ్యూస్ వచ్చాయి అండ్ ఇట్స్ స్టిల్ గోయింగ్ ఆన్. నెక్స్ట్ 14 అవర్స్ తర్వాత 13K వ్యూస్ ఉన్నాయి, 6 సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు. హాయ్ గైస్, దిస్ ఇస్ యామిని దేవి అండ్ యూర్ వాచింగ్ యామిని ఫ్యాక్ట్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో తమ్నైల్లో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, లైక్ ఎలా ప్రాపర్గా వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తే మనకి వీడియోస్ అనేవి వైరల్ అవుతాయి అనేది నేను ప్రాపర్గా చెప్తాను. అది ఇంపార్టెంటా అంటే ఎస్, ఇట్ ఈజ్ ఇంపార్టెంట్. బికాస్ పెట్టేటప్పుడు మనం పెట్టేటటువంటి హ్యాష్ ట్యాగ్స్ అనివ్వండి, మనం ఏ వేలో అప్లోడ్ చేస్తున్నాం, ఏ మ్యూజిక్ యూజ్ చేస్తున్నాం అనేది చాలా 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 ఇంపార్టెంట్. సో నేను చెప్పే ప్రతి ఒక్కటి ఫస్ట్ నుంచి ఎండ్ వరకు క్లియర్గా వినండి. సో అది మీ వీడియోస్ వైరల్ అవ్వడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. సో వన్స్ వైరల్ అయితే ఆటోమేటిక్గా వ్యూస్ వస్తాయి, వ్యూస్ ద్వారా మీకు సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు వస్తారు. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ యూట్యూబ్ ఒకసారి ఓపెన్ చేయండి. ఫస్ట్ స్టెప్, యూట్యూబ్ ఆన్ చేయండి. మీకు రిఫరెన్స్ కోసం ఒకసారి నాకు నిజంగా వచ్చాయో లేదో చూపిస్తున్నాను, బికాస్ దిస్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ మీరు నన్ను ట్రస్ట్ చేయడానికి. సో ఫస్ట్ నా ఛానల్ క్లిక్ చేస్తున్నాను, జస్ట్ షార్ట్స్లోకి వెళ్ళి, సో వన్ సెకండ్, షార్ట్స్లోని పాపులర్ అయినవి నేను చూపిస్తాను. నాకు ల్యాక్స్ ఆఫ్ వ్యూస్ వచ్చాయా లేదో చూడండి ఒకసారి మీరే. చూడండి, 13 lakhs, 14 lakhs, 11 lakhs, 7.4 lakhs, 13, 5, 11, 3 lakhs ఆఫ్ వ్యూస్, థౌజండ్స్ ఆఫ్ వ్యూస్ ఎవ్రీ వీడియోకి నాకు ఉన్నాయి. సో నేను వాడినటువంటి ట్రిక్స్ ఏంటి, ఎలా అప్లోడ్ చేశాను అనేది నీకు మేము వివరంగా చెప్తాను. దానికి నేను ఆల్రెడీ ఒక వీడియో ఎడిట్ చేసి పెట్టుకున్నాను. సో డైరెక్ట్ అప్లోడ్ చేసి నేను మీకు చూపిస్తాను, ఓకేనా అండి. సో వన్స్ మీ ఛానల్ని ఇలా ఓపెన్ చేసుకున్నాక కింద ప్లస్ సింబల్ ఉంది కదా, ఈ ప్లస్ సింబల్ని క్లిక్ చేయండి. నౌ ఇందులో మీరు షార్ట్స్ అనేది ఓపెన్ చేసుకోండి. సో వన్స్ షార్ట్స్ మీద క్లిక్ చేశాక నేను ఎడిట్ చేసి పెట్టుకున్న వీడియోని సెలెక్ట్ చేస్తున్నాను. సో నేను వచ్చేసి హీరోయిన్స్ ఆర్ యాంకర్స్, జడ్జెస్, ఎవరైనా హీరోస్వి, వీళ్ళవి ప్రజెంట్ లుక్ అండ్ ఓల్డ్ లుక్ అనేది క్రియేట్ చేసి ఎడిట్ చేసి వాటిని పోస్ట్ చేస్తూ ఉంటాను అనమాట. ఇవి మానిటైజ్ కూడా అవుతాయి ఎలాంటి ప్రాబ్లం లేకుండా, బికాజ్ మన ఓన్ ఎడిట్ కాబట్టి. ఎస్, ఇది ప్రాసెసింగ్ అవుతుంది కదా గైస్, ప్రాపర్గా వినండి. సో ఇప్పుడు నేను యాడ్ సాంగ్ సెలెక్ట్ చేసా. ఇక్కడ మనం వైరల్ అయినటువంటి సాంగ్ని సెలెక్ట్ చేసుకోవడం అనేది చాలా మంచిది. అండ్ మీరు ముందుగా ఎడిట్ చేసిన సాంగ్ కాదు, ఇది యూట్యూబ్ వాడిస్తున్నటువంటి సాంగ్. ఎప్పుడు కూడా ఇలా యూట్యూబ్లో నుంచే సాంగ్ అనేది తీసుకోండి. సో ప్రేమలో ఇంతకుముందు ట్రెండింగ్లో ఉండేది, సో అది వాడేదాన్ని. ఇప్పుడు వన్నెలాడి టిక్కులాడి సాంగ్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది, సో నేను ఆ సాంగ్ అనేది తీసుకుంటున్నాను నా వీడియోకి. సో సింప్లీ ఆ సాంగ్ని సెలెక్ట్ చేసుకొని తర్వాత పక్కన యారో మార్క్ని క్లిక్ చేయండి. వన్స్ క్లిక్ చేశాక ప్లీజ్ వెయిట్. సో నా సాంగ్కి క్లిక్ చేసి ఇక్కడ టిక్ మార్క్ ఉంది కదా, అది నేను క్లిక్ చేస్తున్నాను. సో నా సాంగ్కి అయితే వీడియో అనేది యాడ్ అయిపోయింది, వీడియోకి సాంగ్ అయితే యాడ్ అయిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ పైన ఏ అని ఉంది కదా, టెక్స్ట్ లైన్ ఏదో ఒకటి మనం యూట్యూబ్ నుంచి యూజ్ చేసుకోవాలి. అంటే యూట్యూబ్ వాడి టూల్స్, మ్యూజిక్, ఎవ్రీథింగ్ మనం యూజ్ చేసుకుంటున్నట్టు. సో దానివల్ల బెనిఫిట్ ఏంటి అంటే వాడు మన వీడియోని మరికొంతమందికి అప్రోచ్ అయ్యేలా చేస్తారు. సో ఇక్కడ సింపుల్గా లైక్ హూ ఈజ్ యువర్ ఫేవరెట్ అని ఏదో ఒకటి మీరు టెక్స్ట్ని టైప్ చేస్తే అదొక బెనిఫిట్. సో నేను దీన్ని ఇక్కడ ఆల్రెడీ కమెంట్ యువర్ ఫేవరెట్ యాడ్ చేశాను కాబట్టి ఇది జస్ట్ చిన్నగా పైన పెట్టేస్తున్నాను. నెక్స్ట్ బటన్ని క్లిక్ చేయండి. ఫిల్టర్ ఏమైనా యూస్ చేసుకోవాలనుకుంటే యూ కెన్ యూజ్ ది ఫిల్టర్ ఆల్సో, బికాస్ కొంచెం లుక్ కొంచెం పర్ఫెక్ట్. నౌ నెక్స్ట్ బటన్ అనేది క్లిక్ చేయండి. నౌ ఇక్కడ డిస్క్రిప్షన్ అనేది, ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్. మీరు ఏ వీడియో పెడుతున్నారో ఆ వీడియోకి తగినటువంటి ప్రాపర్గా క్యాప్షన్ అనేది మీరు ఇవ్వండి. దానికన్నా ముందు వీడియో మీద ఎడిట్ పెన్సిల్ బటన్ క్లిక్ చేసా. సో ఇక్కడ నేను థంబ్నెయిల్ ఏది పెట్టుకోవాలో నాకు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో యాజ్ ఆఫ్ నౌ వైష్ణవి ట్రెండింగ్ ఉంది కాబట్టి వైష్ణవిది పెట్టాను థంబ్నెయిల్. నౌ 1 minute. ఓకే, నేను చెప్పినట్టుగా టైటిల్ అనేది వీడియోకి తగ్గట్టుగా ఉండాలి. సో నేను ఓల్డ్ ఫన్నీ లుక్వి చేస్తున్నా కాబట్టి టైటిల్ వచ్చేసి తెలుగు హీరోయిన్స్ ఫన్నీ ఓల్డ్ లుక్ అని మెన్షన్ చేస్తున్నాను. నా వీడియోకి తగ్గట్టుగా పర్ఫెక్ట్గా ఇచ్చా. మీరైనా అంతే, థంబ్నెయిల్లో ఏముంటే అది ఇవ్వండి, అది మీకు యూస్ఫుల్గా ఉంటుంది. వాళ్ళకి అర్థం అవ్వాలి మీరు ఏమి ఇచ్చారనేది. నెక్స్ట్ వెయిట్ ఫర్ ది ఎండ్ అని ఒక నార్మల్గా పెడుతున్నాను, బికాస్ వీడియో ఎండ్ వరకు చూస్తారని. ఒక
జస్ట్ అలా క్రియేట్ చేయడానికి వెయిట్ ఫర్ ది ఎండ్ అని నేను యాడ్ చేస్తుంటా కొన్ని వీడియోస్కి హీరోయిన్ నేమ్స్ అవి మెన్షన్ చేస్తుంటా. సో వెయిట్ ఫర్ ది ఎండ్. నౌ ట్యాగ్స్ ఇవైతే నేను ప్రతి షార్ట్కి ఖచ్చితంగా పెట్టేటండు. ట్యాగ్స్ ఏమైనా ఉన్నాయంటే అది ఒకటి షార్ట్స్ మెయిన్ ట్యాగ్, ఇది ప్రతి ఒక్క షార్ట్కి ఇంపార్టెంట్ ట్యాగ్ షార్ట్స్. నెక్స్ట్ షార్ట్స్ అయిపోయింది కదా. హీరోయిన్స్, నేను హీరోయిన్ ఎందుకు తీసుకున్నా అంటే నేను చేసేది హీరోయిన్ రిలేటెడ్ కాబట్టి. యాంకర్ అయితే యాంకర్ అని పెడతా, మీరు కూడా ఫుడ్ అయితే ఫుడ్, యాంకర్ అయితే యాంకర్ దానికి రిలేటెడ్ పెట్టండి. నేను చేసేది ఫన్నీ రీల్ కాబట్టి ఫన్నీ అని పెడుతున్నా. మీరు చేసేది సాడ్ అయితే సాడ్ అని పెట్టండి, దానికి రిలేటెడ్ ట్యాగ్స్ ఇచ్చుకోండి. షార్ట్స్ అయితే మెయిన్ అన్నిటికీ ఉండాలి. హీరోయిన్, ఫన్నీ, తెలుగు, ఫోక్ ఇవన్నీ నేను సెలెక్ట్ చేసుకున్న సాంగ్ బట్టి నా వీడియోలో ఉన్న దాన్ని బట్టి హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చా. దిస్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. రిలేటెడ్ ట్యాగ్స్ మాత్రమే ఇవ్వాలి ఎప్పుడైనా సరే. విజిబిలిటీ పబ్లిక్లో ఉంచుకోవాలి. ఇది ఆడియన్స్ నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్లో పెట్టుకోవాలి. నౌ ఇప్పుడు క్లియర్గా వినండి. ఓకే దిస్ రిలేటెడ్ వీడియో ఏదో ఒకటి ముందు చేసిన ఎస్టర్డే చేసిన వీడియో పెట్టేసా. ఎస్, లొకేషన్ ఇక్కడ పబ్లిక్ సిటీ ఉంది కదా, ఇప్పుడు దీన్ని పబ్లిక్ కాకుండా అన్లిస్టెడ్లో పెట్టండి. అన్లిస్టెడ్లో పెట్టి అన్నీ ప్రాపర్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకుంటున్నాను, బికాజ్ ఇది నేను డైరెక్ట్ అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి. లొకేషన్ అనేది అంత మ్యాండేటరీ కాదు, మీకు కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. సో నెక్స్ట్ డైరెక్ట్గా అప్లోడ్ చేసేసాను నా వీడియోస్లో దీన్ని. సో అప్లోడ్ అవుతుంది. సో ఈలోపు నేను మీకు చెప్పేది ఏంటి అంటే, వీడియోస్ని మీరు ఇంతకుముందు చెప్పిందే కన్సిస్టెన్సీగా అయితే పెట్టండి. రోజుకు ఒక 2-3 వీడియోలన్నా పెట్టారంటే ఆటోమేటిక్గా మీకు వ్యూస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. ఓకేనా అండి. ఇది నేను నిన్ననే అప్లోడ్ చేశాను చూడండి, 1 డే ఏగో అప్లోడ్ చేసా. నాకు 20,000 వ్యూస్ వచ్చాయి. 9 సబ్స్క్రైబర్స్ ఈ వీడియోకి నాకు వచ్చారు. నిన్ననే చేసా. ఇది 2 వీక్స్ బ్యాక్ ఐ గెస్. ఎస్, 2 వీక్స్ బ్యాక్ చేశాను. ఎస్, 11 lakhs వ్యూస్ ఉన్నాయి చూడండి. 700+ నాకు ఈ ఒక్క వీడియోకి వచ్చేసారు సబ్స్క్రైబర్స్. ఓకే, వీడియో అప్లోడ్ అయిందో లేదో చూద్దాం. ఓకే, 54% అప్లోడ్ అయింది. ఈలోపు నేను ఒక చిన్న పని చేస్తాను. జస్ట్ ప్రమోట్, నా సబ్స్క్రైబర్స్ని మాత్రమే నేను ప్రమోట్ చేయాలనుకుంటున్నాను, అది కూడా ఫ్రీగా. ఇక్కడ జయకృష్ణ గారంట చూడండి, 4 days 3 days ఏగో 9 days ఏగో చాలా డైలీగా ఈయన అయితే మనకి అప్లోడ్ చేస్తున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈయన ఛానల్ని, చాలా ఇంట్రెస్టింగ్గా పెట్టారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అని చెప్పేసి. గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. నేను కూడా నా సబ్స్క్రైబర్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ క్రేజీ తులసి వ్లాగ్స్, 20 సబ్స్క్రైబర్స్ వచ్చారు ఈమెకి ఆల్రెడీ. సో ఈ చూడండి, 1 day ఏగో 3 day ఏగో 5 day ఏగో చాలా కష్టపడుతున్నారు, వీడియోస్ చేస్తున్నారు. గైస్ ప్లీజ్ సపోర్ట్ చేయండి వీళ్ళకి. సపోర్ట్ చేసి మీరు సబ్స్క్రైబ్ మీ బ్యాక్ అని పెడితే వీళ్ళు ఖచ్చితంగా మీకు రెస్పాండ్ అయ్యి సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటారు. నేను కూడా సబ్స్క్రైబ్ చేస్తున్నాను నా సబ్స్క్రైబ్ని. మీకు ఎవరికైనా నేను ఇలా ఒకవేళ ప్రమోట్ చేయాలి అనుకుంటే మీరు కమెంట్స్లోని ప్రమోట్ మై ఛానల్ అని మెన్షన్ చేసి మీ ఛానల్ నేమ్ మెన్షన్ చేయండి. నేను ఖచ్చితంగా ఫ్రీగా జస్ట్ ఇలా నా వీడియోస్లోని ప్రమోట్ చేస్తాను. నాదొక చిన్న ఛానల్, బట్ ఎస్ నేను ప్రమోట్ చేస్తాను 100%. చూడండి, వీడియో అయితే అన్లిస్టెడ్లోకి వచ్చేసింది. నో వ్యూస్ అని ఉంది కదా, చూడండి క్లారిటీగా చూడండి, పబ్లిక్లోకి రాలేదు. ఇది అన్లిస్టెడ్లో ఉంది. ఇప్పుడు 3 dots క్లిక్ చేయండి. వీడియో మీద 3 dots క్లిక్ చేసి ఎడిట్ ఇన్ అడ్వాన్స్ సెట్టింగ్స్లోని ఓపెన్ చేయండి. వైటీ స్టూడియోస్ ఓపెన్ అయిపోతుంది డైరెక్ట్గా ఈ వీడియో అనేది. ఇప్పుడు నౌ టైటిల్ ఏదైతే ఉందో మొత్తం తీసుకొని కాపీ చేసి దాన్ని డిస్క్రిప్షన్లో పేస్ట్ చేయండి. ఓకేనా గైస్, మొత్తం. తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి ఇంకొన్ని ట్యాగ్స్ని యాడ్ చేయండి, లైక్ ట్రెండింగ్ అని ఇలాంటి ట్యాగ్స్ అనేవి ఇస్తే ఇంకొంతమందికి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. యూట్యూబ్ మెయిన్ ట్యాగ్స్ గైస్ ఇవి. ఇందాక ఇచ్చింది ఓన్లీ 100 letters మెన్షన్ చేస్తాం కాబట్టి దానికి తగ్గ ట్యాగ్స్ ఇచ్చాము. ఈ కింద మనకి నచ్చినటువంటి వైరల్ ట్యాగ్స్ అన్నీ అందరూ యూజ్ చేసేటటువంటి ట్యాగ్స్ ఎన్నైనా పెట్టుకోవచ్చు డిస్క్రిప్షన్లోనే. సో షార్ట్ వీడియో, యూట్యూబ్ షార్ట్స్, యూట్యూబ్ వైరల్ వీడియో, ట్రెండింగ్, షార్ట్స్, సో ఇలా కొన్ని మెయిన్ ట్యాగ్స్ అయితే ఇచ్చేసా. సో ఇప్పుడు విజిబిలిటీ అన్లిస్టెడ్లో ఉంది కదా, ఇక్కడ మళ్ళీ పబ్లిక్కి షిఫ్ట్ చేయండి దీన్ని. ఓకేనా గైస్. సో చేశాక లొకేషన్ అనేది హైదరాబాద్ వాళ్ళకి ఇస్తే తెలుగు వాళ్ళకి రీచ్ అవుతుంది, బట్ నేను ఇది రిఫర్ చేయను, నేను ఎప్పుడు పెట్టను. ఒకవేళ మీరు కావాలి అనుకుంటే యూ క్యాన్ యాడ్ దట్, బట్ ఐ విల్ ఇగ్నోర్. సో యూ క్యాన్ ఆల్సో ఇగ్నోర్ ఇఫ్ యూ వాంట్ టు.
సో నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ ట్యాగ్స్. జస్ట్ ఐఎమ్ చెకింగ్ ఆల్ దీస్ థింగ్స్ వెదర్ కమెంట్స్ ఆన్లోనే ఉన్నాయా, వ్యూస్ షో హౌ మెనీ వ్యూవర్స్ లైక్ దిస్ వీడియో అనేది చూపిస్తుందా లేదా, అన్నీ ఆన్లోనే ఉన్నాయా లేదా చూసుకోవాలి. ఈ సెట్టింగ్స్ ఇవి ఏదైనా ఆఫ్ అయితే మీకు లైక్స్ అండ్ వ్యూస్ కనిపించవు. సో అది ఒక ప్రాబ్లం. ఏమైపోయిందో అనుకుంటారు మీరు, రీచ్ అయినా కూడా మీకు తెలియదు. సో అవన్నీ ఆన్లోనే చూసుకొని సేవ్ చేయండి. ఎడిట్స్ అన్నీ సేవ్ అయిపోయినాయి. సో ఎస్, ఇప్పుడు వీడియో అయితే నేను అప్లోడ్ చేసేసాను. ఇది అన్లిస్టెడ్ నుంచి పబ్లిక్లోకి వచ్చేస్తుంది. చూడండి 1 సెకండ్. ఓకే, ప్లీజ్ వెయిట్. పబ్లిక్లోకి వచ్చేసింది కదా. ఇప్పటికైతే నో వ్యూస్. సో మన వీడియోకి ఫస్ట్ మనమే లైక్ కొట్టేసుకుందాం. లోడ్ అవుతుంది. పర్ఫెక్ట్. ఓకే, నేను లైక్ కొట్టేసా మన వీడియోకి. సో వీడియో అయితే ప్రాపర్గా అప్లోడ్ అయింది. ఎప్పుడు నేను ఒక 1 అవర్ తర్వాత ఇది ఎంతవరకు రీచ్ అయింది అనేది నేను మీకు స్క్రీన్ షాట్ పెడతా. ఒక్క నిమిషం ప్లీజ్ వెయిట్. 1 అవర్ తర్వాత చూడండి, ఇక్కడ 1 అవర్ ఎగో అని ఉంది. 3159 వ్యూస్ వచ్చాయి అండ్ ఇట్స్ స్టిల్ గోయింగ్ ఆన్. నెక్స్ట్ 14 అవర్స్ తర్వాత 13K వ్యూస్ ఉన్నాయి. 6 సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం.